సిపిఎం పార్టీ మద్దూరు మండల కార్యదర్శిని. ముఖ్యంగా లగచర్లలో జరుగుతున్నటువంటి భూ బాధితులు ఏవైతే ఉన్నారో వాళ్ళని మన సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు అక్కడ వచ్చేసి ఆ యొక్క బాధితులను పరామర్శించడానికి రానికే ఈరోజు నిర్ణయం చేసుకోవడం జరిగింది. అదే సందర్భంగా ఈ నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం సిపిఎం పార్టీ నాయకులందరినీ కూడా ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము కూడా ఆ యొక్క ప్రోగ్రాంకి పోయి ఆ యొక్క తమ్మినేని వీరభద్రం ప్రోగ్రాంలో అటెండ్ కావాలని కూడా అనుకున్నాము. అంతకుముందే పోలీసు మా గ్రామానికి వచ్చి ఇండ్లకు వచ్చి కూడా వాళ్ళు ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. అరెస్ట్ అయినది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఈరోజు వచ్చి అక్కడ పరామర్శించి వాళ్ళ పరిస్థితులు బాగోగులు ఏందో తెలుసుకుందామని చెప్పేసి వస్తే కూడా ఈరోజు అరెస్టు చేయడం చాలా దారుణం అని చెప్పేసి సిపిఎం పార్టీగా మద్దూరు మండల కమిటీగా మేము ఖండిస్తున్నాము. ఎందుకనంటే ఈ పోలీసు అరెస్టులు మాత్రం ఉద్యమాన్ని ఆపలేవు, లాఠీలు తూటాలైన కూడా ఈ ఉద్యమాలను ఆపలేవు. ఖచ్చితంగా కూడా లగచర్ల భూ బాధితులను కూడా పరామర్శించడానికి కూడా వెళ్ళడానికి కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బయలుదేరింది అని చెప్పేసి తెలుసు. మద్దూరు మండల కేంద్రంలో లగచర్లలో జరిగినటువంటి భూ బాధితుల సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆ యొక్క లగచర్ల భూ బాధితులను పరామర్శించి వాళ్ళ సమస్యలేందో బాగోగులు తెలుసుకుందామనే ఉద్దేశంతో రావడంతో ఈరోజు ఈ యొక్క పొలిటికల్ లీడర్లు ఈ యొక్క రక్షక భట నిలయాలకు మరి ఇన్ఫర్మేషన్లు ఇచ్చి మరి ఎక్కడున్నటువంటి లీడర్లను సిపిఎం పార్టీ లీడర్లను అక్కనే ఆ మండలంలో మరి పొద్దున్నే ఉదయం పండ్లు తొమ్మక ముందులే వచ్చి తీసుకొచ్చి మరి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయము. లేదంటే ఇంకొక రకంగా భూబాధితులని బాగోగులు చూడడానికి వచ్చినటువంటి నాయకులను సిపిఎం పార్టీ నాయకులను మరి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన విషయం, ఇది బాధాకరమైన విషయము. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పోతున్నాం మేము. లేదంటే మీలాంటి పొలిటికల్ లీడర్లలాగా మేము మీ రైతులకు అక్కడ పేద రైతులకు వాళ్ళకు పోరాటాలు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్ల చుట్టూ కోట్ల చుట్టూ తిప్పి వాళ్ళపైన లాఠీచార్జి చేయించడం అది సరైనది కాదు. వాళ్లకు న్యాయం చేయించాలి రైతులకు అనే ఉద్దేశంతో ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులు ఈ యొక్క లగచర్లలో జరిగినటువంటి భూ సంబంధించినటువంటి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు ఈరోజు లెఫ్ట్ పార్టీలు మిత్ర పార్టీలు అన్నీ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతపు రైతులతో చర్చించి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ అంశాలను చర్చించాలని చెప్పేసి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొన్ననే పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మద్దూరు మండలం, నారాయణపేట జిల్లా కేంద్రం, అలాగే వికారాబాద్ జిల్లా కేంద్రాలలో ఈ మండల కేంద్రాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ లెఫ్ట్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి ఈరోజు స్టేషన్లలో ఉంచుకుంటున్నారు. అయితే ఆ సందర్భంగానే మా అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మా తమ్మినేని గారు కులంకుశంగా క్లియర్గా రేవంత్ రెడ్డి గారికి మీడియా పరంగా చెప్పడం జరిగింది. మేము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు కోరుకున్న అంశాలు ఏంటి అనే దానిపైన చర్చించి తీసుకొని మళ్ళీ మీ దృష్టికి వచ్చి మేము మాట్లాడతాము. కానీ మా పార్టీ నాయకులను మమ్మల్ని కనుక అడ్డగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి, ఇది ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దుతాము, రాబో రోజులు ఇంకా పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మా రాష్ట్ర కార్యదర్శి చెప్పడం జరిగింది. ఆయన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు భయపడతా ఉన్నారు, ఆ ప్రాంత ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నారు, ఆ ప్రాంత ప్రజలు కోరుకున్నదేంటి, మరి వాళ్ళతో ఎందుకు చర్చించడం లేదు, అలాగే మిగతా ప్రతిపక్ష పార్టీలతో ఎందుకు చర్చించడం లేదు, అక్కడ జరుగుతున్నటువంటి సమస్య ఏంటి, మరి కావాలనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కుట్రపూరితంగా ఇది కావాలని చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. లేకపోతే అక్కడ మాట్లాడి ఆ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి కోసం వెళ్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం ఏంటి?
ఇది సిగ్గుచేటు కాదా? దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి, ఆ ప్రజలకు కావాల్సింది ఏంటి, ఆ ప్రజల సమస్యలు ఏంటి బయటికి రావాల్సిందే, ఆ ప్రజలకు న్యాయం చేకూర్చాల్సిందే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, వారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నారా? ఆ ప్రాంత ప్రజలకు ఎంత అనగానో అన్యాయం జరుగుతూ ఉన్నది. మొన్న జరుగుతున్న దాడిని మేము కూడా ఖండిస్తూ ఉన్నాము. కానీ ఆ దాడికి వెనుకున్నటువంటి వాళ్ళను మేము శిక్షించండి, ఇచ్చేయండి. కానీ అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలు ఈరోజు బలైపోతున్నారు. ఆ ప్రాంతంలోకి ఎవరిని రానివ్వడం లేదు. అక్కడ ఉన్నటువంటి పురుషులను అందరిని అరెస్ట్ చేశారు, మహిళలను భయాందోళనకు గురి చేస్తున్నారు. కాబట్టి తీవ్రమైనటువంటి పద్ధతి. కాబట్టి వెంటనే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి ఏవైతే అరెస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా భయంతో కూడుకున్నటువంటి అరెస్టులు మాత్రమే. మీరు భయపడుతున్నారని తెలిసిపోయింది. కాబట్టి నెక్స్ట్ మేము ఈ యొక్క ప్రజా ఉద్యమాలు చేయబోతా ఉన్నాం. ఆ ప్రాంతం ప్రజలకు మేము అండగా ఉంటాము. కమ్యూనిస్టు పార్టీగా మా నాయకులు కూడా త్వరలో అక్కడికి చేరుకోబోతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మిగతా కార్యాచరణ రేపటి నుండి మేము పూనుకోబోతా ఉన్నాము. కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం, వెంటనే కిందికి దిగి రావాలి, ఆ ప్రజలతో చర్చించాలి, ప్రతిపక్షాలతో చర్చించాలి, ఆ ప్రజలకు కావాల్సిందేంటి, ఆ ప్రజలు కోరుకున్నదేంటో అది నెరవేర్చే దిశగా ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.